ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్లో నార్మలైజేషన్ ఉన్నట్టా లేనట్టా అని టెట్ అభ్యర్థుల ఆందోళన రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రశ్నపత్రం కొందరికి సులభం, మరికొందరికి కఠినం రావడంతో సులభంగా వచ్చిన వారికి ఎక్కువ మార్కులు, కఠినంగా వచ్చిన వారికి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే టెట్ ఫలితాలను నార్మలైజేషన్ పద్ధతిలో విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో నార్మలైజేషన్ ఉన్నట్టా లేనట్టా అనే ఆందోళన అభ్యర్థుల్లో ఉన్నది. రాష్ట్రంలో గత నెల 20 నుంచి టెట్ రాత పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. రోజుకు 2 విడతల చొప్పున ఈ పరీక్షలను విద్యాశాఖ అధికారులు తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించారు. ఒక్కో విడతకు సుమారు 15,000 మంది చొప్పున రోజుకు 2 విడతల్లో దాదాపు 30,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో సబ్జెక్టును 3 రోజుల పాటు 6 విడతల్లో నిర్వహించారు. అంటే ఒకే సబ్జెక్టుకు హాజరైన వేర్వేరు అభ్యర్థులు 6 రకాల ప్రశ్నాపత్రాలను రాశారు. దీంతో ఒక్కో విడతలో ఒక్కో రకంగా ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నాపత్రం కొందరికి సులభంగా వస్తే మరికొందరికి కఠినంగా రావడం కొంతమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సులభంగా వచ్చిన వారికి ఎక్కువ మార్కులు, కఠినంగా వచ్చిన వారికి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. అందుకే టెట్ ఫలితాలను నార్మలైజేషన్ పద్ధతిని అనుసరించి సరాసరి మార్కులను తీసుకొని ఫలితాలను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారుల నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. ఈ నెల 12న టెట్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పేపర్ 1కు 99,958 మంది, పేపర్ 2కు 1,86,428 మంది ఉన్నారు. టెట్ ఫలితాలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.